అమెరికా ఇరాన్ మధ్య యుద్ధానికి శాశ్వత ముగింపు పలికేందుకు అలాగే చర్చల ద్వారా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇజ్రాయెల్ ప్రభుత్వంలోని కొందరు సభ్యులు అమెరికా ప్రజాభిప్రాయాన్ని తప్పుదోవ పట్టించి ఇరాన్తో యుద్ధాన్ని కొనసాగించేలా ప్రభావితం చేస్తున్నారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సంచలన ఆరోపణలు చేశారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న బహిరంగ విభేదాల నేపథ్యంలో భవిష్యత్ అధ్యక్ష అభ్యర్థిగా చాలామంది భావిస్తున్న వ్యాన్స్ ఇజ్రాయెల్ విధానంపై గతంలో చేసిన విమర్శలను ఈ వ్యాఖ్యలు ప్రతిధ్వనించాయి. ఇరాన్తో యుద్ధాన్ని ముగించడానికి గత నెలలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందాన్ని వ్యాన్స్ సమర్థించారు. ఈ ఒప్పందం ఇరాన్ క్షిపణి కార్యక్రమాన్ని అరికట్టడంలో విఫలమైందని, దాని అణు కర్మాగారాలను కూల్చివేయడానికి స్పష్టమైనటువంటి మార్గాన్ని చూపలేదని, అదే సమయంలో లెబనాన్లోని హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో దానికి పరిమితులు విధించిందని అమెరికా, ఇజ్రాయెల్లోని విమర్శకులు తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్ ప్రభుత్వంలో కొందరు వ్యక్తులు మిమ్మల్ని ఆ విధానం నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారని నేను ఎలాంటి సందేహం లేకుండా చెప్పగలను, ఎందుకంటే వారు సైనిక చర్యను కొనసాగించాలనుకుంటున్నారా అని ఓ పాడ్కాస్ట్లో వ్యాన్స్ అన్నారు. అమెరికా విధానాన్ని ప్రభావితం చేయడానికి అనేక దేశాలు, మిత్రదేశాలు, శత్రు దేశాలు ప్రయత్నిస్తాయని, ఇజ్రాయెల్ ఇలా చేయడానికి ప్రయత్నించడం నాకు ఇబ్బంది కలిగించదని వ్యాన్స్ అన్నారు. ఆ కార్యకలాపాలు వాస్తవానికి అమెరికా రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేసినప్పుడు మాత్రమే నాకు ఇబ్బంది కలుగుతుందని ఉపాధ్యక్షుడు అన్నారు. జూన్లో ఇరాన్ ఒప్పందంపై ఇజ్రాయెల్ విమర్శకులపై వ్యాన్స్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే ఇజ్రాయెల్కు ఏకైక మిత్రుడు అని, ఆ దేశానికి అందుతున్న బిలియన్ల డాలర్ల అమెరికా రక్షణ మద్దతును ప్రస్తావిస్తూ ఆయన తీవ్రంగా ఖండించారు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు మాట్లాడుతూ ఇరాన్ అణు బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంపై ఉన్న ఆందోళనలను పరిష్కరించడంలో ఈ ఒప్పందంలోని నిబంధనలు విఫలమైనందున అవి ఇజ్రాయెల్కు నష్టదాయకమని అన్నారు. ఇజ్రాయెల్ ప్రభావం లేకపోతే అమెరికా ఇరాన్తో ఇటీవల యుద్ధానికి దిగేదా అని అడిగినప్పుడు వ్యాన్స్ అవును, ఖచ్చితంగా దిగేది కాదు అని అన్నారు. ఇజ్రాయెల్ ప్రభావంతో సంబంధం లేకుండా ఇరాన్ వద్ద అణు ఆయుధం ఉండకూడదని అధ్యక్షుడు బలంగా నమ్ముతున్నారని నేను భావిస్తున్నాను. నేను కూడా దీనితో ఏకీభవిస్తున్నాను అని వ్యాన్స్ చెప్పారు. కాగా ఈ విషయంపై స్పందించాలన్న అభ్యర్థనపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం వెంటనే స్పందించలేదు. భారతీయ వైద్య మండలి తెలంగాణలో 810 కొత్త సీట్లకు ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 10,250కి చేరింది. సీట్ల పెంపు ఒక మైలురాయి అయినప్పటికీ ఈ కొత్త పట్టభద్రులకు వ్యవస్థ మద్దతు ఇవ్వగలదని నిర్ధారించడానికి మౌలిక సదుపాయాలు, నాణ్యత కూడా దానికి అనుగుణంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లను పెంచడం ఒక విజయం కాదని, అది వైద్య విద్య నాణ్యతపై రాజీ పడటమేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. ఈ ఆమోదంతో తెలంగాణలో 30 ప్రభుత్వ వైద్య కళాశాలలతో సహా 66 వైద్య కళాశాలలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 10,250కి చేరింది. ఒక్కో కళాశాలకు 150 ఎంబీబీఎస్ సీట్ల పాత పరిమితిని కమిషన్ తొలగించింది. అయితే సరైన మౌలిక సదుపాయాలు కల్పించినంత వరకు కేవలం సీట్ల పెరుగుదల వల్ల విద్యార్థులకు ప్రయోజనం చేకూరదని వైద్య సంఘం పేర్కొంది. వైద్య సీట్ల సంఖ్య తెలంగాణలో గణనీయంగా పెరగడంతో సహా భారతదేశం అంతటా ఇటీవల ఎంబీబీఎస్ సీట్ల విస్తరణను ఒక ప్రధాన విజయంగా విస్తృతంగా జరుపుకుంటున్నారని వైద్యరంగ నిపుణులు అంటున్నారు. ప్రతి సంవత్సరం వేలాది కొత్త సీట్లను చేర్చడంతో డాక్టర్ రోగి నిష్పత్తిని మెరుగుపరచడం, ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడం దీని ఉద్దేశం. అయితే ఈ వేగవంతమైనటువంటి పెరుగుదల ఈ కొత్త డాక్టర్లను వ్యవస్థ వాస్తవంగా చేర్చుకోగలదా అనే ఆందోళనను రేకెత్తిస్తుంది. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ఎంబీబీఎస్ పట్టభద్రులు ఉద్యోగ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. రాబోయే 5 ఏళ్లలో ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దురదృష్టవశాత్తు ప్రభుత్వ నియామకాలు ఈ వేగవంతమైనటువంటి పెరుగుదలకు అనుగుణంగా లేవు. ఆసుపత్రులలో డాక్టర్ల కొరత ఉన్నప్పటికీ చాలామంది యువ పట్టభద్రులు స్థిరమైన మంచి జీతం ఇచ్చే ఉద్యోగాలను పొందడానికి ఇబ్బంది పడుతున్నారన్నది వాస్తవం. చాలామంది తాత్కాలిక ఉద్యోగాలలో పనిచేయాల్సి వస్తుంది, లేదంటే పూర్తిగా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షల వైపు మల్లుతున్నారు. దీనివల్ల స్పెషలైజేషన్ ఒక ఎంపిక కాకుండా అవసరంగా మారుతుంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే కొత్త సీట్లలో గణనీయమైనటువంటి భాగం ప్రైవేటు వైద్య కళాశాలలోనే పెరుగుతున్నాయి. ఇది స్థిరమైన కెరీర్ ఆశతో భారీగా పెట్టుబడి పెట్టే విద్యార్థులపై ఆర్థిక భారాన్ని పెంచుతుంది. ఆ పెట్టుబడికి తగిన ఉపాధి అవకాశాలు లేనప్పుడు అది వృత్తిపరమైన ఆర్థిక ఒత్తిడిని సృష్టిస్తుంది. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో రైతులపై ఎల్నినో ప్రభావం ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. నీటి వినియోగం ఎక్కువగా ఉండే పంటల స్థానంలో తక్కువ నీటితో పండే కరువును తట్టుకునే పంటలను సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేసింది. అయితే క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ చాలామంది రైతులు వరి సాగు వైపు మొగ్గు చూపారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. అధికారిక నివేదికల ప్రకారం గత ఏడాది ఇదే రోజున 5.5 లక్షల ఎకరాలు ఉండగా ఈ ఏడాది జూన్ 14 నాటికి వరి సాగు విస్తీర్ణం 6 లక్షల ఎకరాలకు మించింది. అలాగే నీటి వినియోగం ఎక్కువగా ఉండే మరో పంట అయిన పత్తి సాగు కూడా గత ఏడాది 3,74,000 ఎకరాలు ఉండగా ఈసారి 4 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తక్కువ నీటిని వినియోగించే పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం కూడా పెరిగింది.
నివేదికల ప్రకారం ప్రస్తుత సీజన్లో ఆరుతడి పంటలు ముఖ్యంగా పప్పు ధాన్యాల సాగు పెరిగే అవకాశం ఉంది. కందులు, పెసాళ్ళు, మినుములు, అలసందల సాగు విస్తీర్ణం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే సోయాబీన్, చెరుకు, వేరుశనగ సాగు కూడా పెరిగింది. అయితే పొగాకు, మొక్కజొన్న సాగు విస్తీర్ణం తగ్గింది. ఖరీఫ్ సీజన్లో జూలై 15 నాటికి సాగు చేయాల్సి ఉన్న విస్తీర్ణం విషయంలో ఆందోళనకర పరిస్థితి నెలకొందని ప్రభుత్వం హెచ్చరించింది. ఇందులో వర్షాధార ప్రాంతం 48,35,538 ఎకరాలు, నీటిపారుదల సౌకర్యం ఉన్న ప్రాంతం 27,25,244 ఎకరాలు. అయితే ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది 66 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టలేదు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.